5 నిమిషాల్లో బ్యాటర్ రెడీ, 10 నిమిషాల్లో సాఫ్ట్ ఇడ్లీలు. ఇంత ఈజీగా గ్రీన్ ఇడ్లీలు ఎప్పుడూ ట్రై చేయలేదు కదా. హలో అందరికీ నమస్కారం, మన ఛానల్ కి స్వాగతం. ఇడ్లీలు అంటే తెల్లగానే ఉంటుంది అనుకుంటున్నారా? ఈ రోజు మనం సూపర్ హెల్తీ నేచురల్ గ్రీన్ కలర్ పాలకూర ఇడ్లీ తయారు చేద్దాం. రెసిపీ పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది అండ్ హెల్తీ కూడా. మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే పాలకూర ఒక కట్ట వరకు నీట్గా కడుక్కొని వేసుకున్నాను. ఇందులోనే కాస్త కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి అండ్ సన్నగా తరిగిన అల్లం వేసేసుకోవాలి. ఇలాగ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. సో ఇదైతే నాకు 1 కప్ వరకు వచ్చింది క్వాంటిటీ. అండ్ ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్ వరకు అయితే బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఏ రవ్వ తీసుకున్నా ప్రాబ్లం ఉండదు, నేనైతే బొంబాయి రవ్వ తీసుకున్నాను. కప్ రవ్వకైతే ఒక 10-12 వరకు అయితే ఇడ్లీస్ వస్తాయి. అండ్ ఇందులోనే 1/2 కప్ వరకు అయితే పుల్లటి పెరుగు తీసుకుంటున్నానండి. అండ్ ఇందులోనే 1 కప్ వరకు అయితే పాలకూర పేస్ట్ ఉంది కదా, అదైతే వేసుకుంటున్నాను. ఇలాగ వేసుకొని అయితే కలిపేసుకోవాలి. ఇన్ కేస్ మనకు మధ్యలో కలుపుతున్నప్పుడు వాటర్ కాస్త తగ్గింది అన్నా కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలిపేయచ్చు. చూస్తున్నారు కదా, ఇలాగ మొత్తం కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇంకో గరిటెలో ఆయిల్ వేసుకొని శనగపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు అండ్ ఒక రెమ్మ వరకు అయితే కరివేపాకు వేసేసుకోవాలండి. సో ఈ తాలింపుని అయితే ముందుగా కలుపుకున్న ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా, అదైతే దాంట్లో వేసేసుకొని మొత్తంగా అయితే కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగైతే కలిపేసుకోవాలి. ఇలాగ మనం కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు అయితే దీన్ని మూత పెట్టేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఆఫ్టర్ 10 మినిట్స్ ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ అయింది. ఇందులోనే కొద్దిగా తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. అండ్ కావాలంటే వెజ్జీస్ కూడా వేసుకోవచ్చు. సన్నగా తరిగిన క్యారెట్, క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ కూడా వేసుకొని మొత్తంగా అయితే కలిపేసుకుంటున్నానండి. సో ఇందులో టిప్ వచ్చేసి చల్లని నీటు వేయడం వల్ల గ్రీన్ కలర్ అనేది బ్రైట్ గా ఉంటుంది. అండ్ బ్యాటర్ ని కూడా బాగా కొట్టకండి, ఇడ్లీలు హార్డ్ అయిపోతాయి. ఇడ్లీలు ఇంకా ఫ్లఫీగా రావడం కోసమని నేను వంట సోడా లేదంటే మనం ఈనో కూడా వేసుకోవచ్చు. నేను 1 ప్యాకెట్ వరకు ఈనో ప్యాకెట్ వేసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని మొత్తంగా అయితే కలిపేసుకుంటున్నాను. దీన్ని ఇంకా కొద్దిసేపు రెస్ట్ ఏమి ఇవ్వని అవసరం లేదండి. ఇలాగ ఒక 2 మినిట్స్ పెట్టేసి ఇంకా సో ఇడ్లీ కంటైనర్ లో అయితే ఇలాగ మొత్తం ఆయిల్ అప్లై చేసేసి ఇంకా దీంట్లో అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ బ్యాటర్ మరీ పల్చగాను మరీ గట్టిగాను ఉండకూడదు. సో చూస్తున్నారు కదా, మీడియం కన్సిస్టెన్సీలో ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నాయో గ్రీన్ కలర్ లో. సో ఇలాగ మొత్తం అయితే వేసుకోవాలి. నేను ఇలాగ వేసుకున్నప్పుడు అయితే నాకే 12 వరకు అయితే ఇడ్లీస్ వచ్చాయండి 1 కప్ రవ్వకి. సో చూస్తున్నారు కదా, దీనికోసం అయితే నేను వాటర్ ముందుగా వేడి చేసుకొని ఇంకా ఇడ్లీ స్టీమర్ లో అయితే వేసేసుకుంటున్నాను. ఇలాగైతే ఒక 12 to 15 మినిట్స్ వరకు అయితే పెట్టేసుకున్నానండి. సో ఇలాగ వేసుకున్న తర్వాత ఆఫ్టర్ 15 మినిట్స్ అయితే ఇడ్లీలు అయితే రెడీ అయ్యాయండి. 2 మినిట్స్ చల్లారనిచ్చిన తర్వాత బాగా స్టీమ్ అయ్యాయో లేదో ఇలాగ అయితే ఒక ఫోక్ లేదా స్పూన్ పెట్టి చూడొచ్చు. సో ఇదైతే అతుక్కోవట్లేదు అంటే బాగా స్టీమ్ అయ్యాయని. సో మనకి ఇడ్లీలు అయితే రెడీ అయ్యాయండి. సో చూస్తున్నారు కదా, ఇలాగ ఒక స్పూన్ లేదా ఫోక్ తో వేసి ఇలాగ తీసేసుకోండి. సో చూస్తున్నారు కదా, స్పాంజీగా కూడా కనిపిస్తుంది. మనకి ఇంకా చూడాలంటే ఒకసారి బ్రేక్ చేసి చూద్దాము. సో చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా కూడా ఉందో. సో స్పాంజీగా కూడా ఉంది. ఈ గ్రీన్ ఇడ్లీలు కొబ్బరి చట్నీ లేదా వేడి సాంబార్ తో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ట్రై చేసే వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ గా వస్తుందండి. సో నా టిప్స్ అయితే ఫాలో అయిపోయింది. అలాగే కంటిన్యూగా చేసేస్తే చాలండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను ఎలా చూపిస్తున్నానో అలాంటి ఇడ్లీలు అయితే పక్కా వస్తుంది. అండ్ మీరు ఫైనల్ గా వచ్చి హ్యాపీగా సాటిస్ఫై నాకైతే ఫీడ్బ్యాక్ ఇస్తారు చాలా బాగా కుదిరిందని. అండ్ మీరు ఈ కలర్ఫుల్ ఇడ్లీని అయితే ట్రై చేయాలనుకుంటున్నారా? వితౌట్ లేట్ మీరైతే ట్రై చేసేయండి. చాలా ఈజీ అండ్ సింపుల్ కూడా, ఇన్స్టెంట్ కూడా అండి. మన చిన్న పిల్లల కోసం అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. పిల్లలైతే 3-4 వరకు అయితే మినిమం తింటారు. అండ్ ఇందులో మనం వెజ్జీస్ వేసాం కాబట్టి వాళ్ళు ఇంకా ఇష్టంగా తింటారు. అండ్ వెజ్జీస్ వేయడం వల్ల మనకు కలర్ఫుల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగా కుదురుతుందండి. ఇంకా ఇందులో మనం పాలకూర వేసాం కదా, సో దాని వల్ల ఇంకా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. అండ్ డ్యూరింగ్ మనం ఇడ్లీలు చేసేటప్పుడు అయితే నార్మల్ వాటర్ అయితే యూజ్ చేసేయండి, వామ్ వాటర్ అయితే యూజ్ చేయకండి, కలర్ డల్ అయిపోతుంది. ఈ గ్రీన్ పాలకూర ఇడ్లీ మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఫీడ్బ్యాక్ కమెంట్ ఇవ్వండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.